హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వెంకటగిరికి అయితే వెళ్తా ఉన్నాను. నేను మా సిస్టర్ ఇద్దరం అయితే వెళ్తున్నాం. పిల్లల్ని అయితే ఇంటి దగ్గరే వదిలేసి. ఎందుకు అనుకుంటున్నారా? ఇంకా ఇదైతే రంజాన్ నెల కదా ఫ్రెండ్స్. రంజాన్ నెలలో అయితే మా ఇంట్లో 3 days ఆష్ అయితే వండుతాము మసీద్కి పంపించడానికి. మా ఊర్లో ప్రతి హౌస్ 2 days అయితే వండుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఆష్. ఇంకా మా వంతు అయితే వచ్చేసింది లాస్ట్లో. ఇంకా రేపటి నుంచి మేమైతే ఆష్ వండుతాం. ఆష్ వీడియోస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్, ఎలా చేస్తాము ఏంటి అనేది. మీరైతే కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ని చూస్తూ ఉంటే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా బియ్యాన్ని అయితే బాగా ఏరేసి సేరు డబ్బా తీసుకొని ఒక 11 సేర్లు అయితే వేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్. మేము 3 days అయితే వండుదాం అనుకుంటా ఉన్నాం. అందుకోసం 11 సేర్లు అయితే వేసి ఇంకా ఆ బియ్యాన్ని అయితే బాగా వాష్ చేసేసి ఒక 2-3 times మంచి ఎండలో అయితే ఒక క్లీన్ కాటన్ క్లాత్ అయితే వేసేసి దాని మీద అయితే ఈ బియ్యాన్ని ఆరేస్తూ ఉన్నాము. బాగా ఎండిన తర్వాత ఈ బియ్యాన్ని అయితే ఇంకా తీసుకెళ్ళి మిషన్లో ఆడించుకొని రావడమే రవ్వల. చాలామంది బియ్యాన్ని అయితే ఈ విధంగా కడిగి వేయరు ఫ్రెండ్స్. నార్మల్గానే బియ్యాన్ని ఏరేసి ఇంకా వెళ్ళి రవ్వలా అయితే పట్టించుకొచ్చేస్తారు. మా అమ్మ అయితే అలా చేయదు, బాగా వాష్ చేసి ఎండబెట్టి తర్వాత అయితే రవ్వగా ఆడిస్తుంది. సో నేనైతే ఇప్పుడు వెంకటగిరికి అయితే వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ ఆరబెట్టిన బియ్యాన్ని అంతా తీసుకొని ఇంకా టౌన్లోకి అయితే వెళ్తూ ఉన్నాను. రవ్వ అయితే ఆడించుకొని వచ్చేద్దామని. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆష్ ప్రిపరేషన్స్ మొత్తం అయితే రేపైతే వస్తాయి వీడియోస్లో. ఆష్ ఎలా చేస్తాము ఏంటి, ఇంకా ఎంతమంది వస్తారు ఆష్ పోపించుకుపోవడానికి. మా ఊళ్ళో జనాలందరూ అయితే వస్తారు ఫ్రెండ్స్. తెలుగు వాళ్ళు కూడా వస్తారు. ఆష్ అయితే పోసుకొని పోతారు టిఫిన్లు అయితే తీసుకొచ్చి. వీడియో మొత్తం అయితే నేను రేపు వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఆష్ ఎలా రెడీ చేస్తాము పోసింది మొత్తం అయితే. ఇంకా ఇప్పుడైతే మేము టౌన్లోకి అయితే బయలుదేరిపోయాము. నేను మా సిస్టర్ ఇంకా సాదిక్ ముగ్గురం అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇంకా రోడ్ల పైన అయితే చూడండి వడ్ల బస్తాలతో అయితే నింపేస్తున్నారు. ఇప్పుడు సీజన్ అంతా వరి కోతల సీజన్ కదా. సో వరి కోసిన మొత్తం అయితే వడ్లు ఈ రోడ్ల పైన అయితే వేసి లారీలకు అయితే వేసేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా మా పొలం కోసేటప్పుడు కూడా నేను వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. మా పొలంలో కూడా ఎన్ని బస్తాలు వడ్లు అయ్యాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా నేను చూడండి క్రాస్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఈ ఆర్చ్ అయితే చాలా రోజుల నుంచి కడుతూనే ఉన్నారు. ఇంకా వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మేము వెంకటగిరి కొత్త బస్ స్టాండ్ పక్కనే ఉన్న గంగా ఆయిల్ మిల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోస్ నాయి చూసుంటే మీకు తెలుసుంటుంది. నేనైతే అక్కడ చాలాసార్లు అయితే మిరపకాయలు ధనియాలు అయితే ఆడించున్నాను. సో ఆ గంగా ఆయిల్ మిల్ దగ్గరే అయితే ఆగి నేనైతే ఇంకా ఆ బియ్యం బస్తానైతే తీసుకెళ్ళి ఇచ్చేసాను ఆడించడానికి రవ్వల. కొత్త బస్ స్టాండ్కి కొంచెం ముందుకి రాగానే ఉంది ఫ్రెండ్స్ ఈ ఆయిల్ మిల్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళగానే వాళ్ళైతే సన్న రవ్వ కావాలా లావు రవ్వ కావాలా అని అడిగారు. లావు రవ్వే కావాలని చెప్పాను. సో వాళ్ళైతే ఇంకా సెట్ చేసుకుంటూ ఉన్నారు. సెట్ చేసుకొని నేను తీసుకెళ్ళిన ఇంకా రైస్ని అయితే కాటా వేసేసారు. ఫస్ట్ 11 kgs అయితే ఉంది. ఆ 11 kgsని మిషన్లో అయితే వేసేసారు, రవ్వ ఆడిచ్చే మిషన్లో. ఇంకా రవ్వ ఆడిచ్చేసిన తర్వాత మొన్న ప్రియాంక బొటిక్లో బ్లౌజెస్ అయితే ఇచ్చాను కదా ఫ్రెండ్స్. ఇంకా అవి కూడా తీసుకురావాలి అక్కడికి వెళ్ళి. మొత్తం అయితే ఈ వీడియోలోనే చూపించేస్తాను ఫ్రెండ్స్. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా ఇక్కడైతే చూడండి రవ్వ అయితే రెడీ అవుతూ ఉంది. ఫస్ట్ అయితే ఆడించగానే రవ్వ అయితే పొడి పొడిలా వచ్చేసింది. ఇంకా అక్కడ తాత అయితే చూడమ్మా అంటే, లేదు తాత పొడి పొడిగా వచ్చేస్తుంది, ఇంకా కొంచెం లావుగా రావాలి అని చెప్పాను. ఇంకా మళ్ళీ వాళ్ళైతే కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకొని నాకు కావాల్సిన రవ్వలా అయితే రెడీ చేసి ఇచ్చేసారు.
ఇంకా ఇక్కడైతే రవ్వ అయితే ఆడిచ్చేసాను ఫ్రెండ్స్ నేను. ఇంకా ఆయిల్ మిల్ అయితే చూసేయండి. ఇక్కడైతే మిరప్పొడి, ధనియాల పొడి కూడా ఆడిస్తారు. ఇంకా పల్లి ఆయిల్ కూడా ఆడిస్తారు ఫ్రెండ్స్. చూడండి, గ్రాండ్ కేక్స్ అండ్ బేకరీ దగ్గరే ఆపోజిట్లోనే ఉంది ఈ ఆయిల్ మిల్. ఇంకా మా సిస్టర్ సాదిక్ అయితే బయటే నిలబడి ఉన్నారు, లోపలికైతే రాలేదు ఫ్రెండ్స్ వాళ్ళు. ఇంకా చూడండి, రవ్వ అయితే రెడీ అయిపోయింది. 11 kgsకి 60 రూపీస్ అయితే అడిగారు. ఇంకా నేనైతే 100 రూపీస్ ఇచ్చేసి 40 అయితే చేంజ్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే బయలుదేరి మా సిస్టర్ ఏటీఎంలో అమౌంట్ అయితే తీసుకోవాలని చెప్పింది. ఇంకా నేను కూడా ఏటీఎంలో అమౌంట్ తీసుకోవాలి. ఇంకా ఇద్దరం అయితే యాక్సిస్ బ్యాంక్కి ఆపోజిట్లో ఉన్న ఏటీఎంలోనే ఇద్దరం అయితే అమౌంట్ తీసుకునేసాం, నేను మా సిస్టరే. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరందరూ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్స్లో. ఇంకా నేనైతే అమౌంట్ తీసుకొని ఈ సాయిబాబా గుడి ఉంది కదా వెంకటగిరిలో, ఆ స్ట్రీట్లోకి అయితే బయలుదేరిపోయాను. అర్చన స్టూడియోకి లెఫ్ట్ సైడ్లో బుర్ఖా షాప్కి వెళ్దామని చెప్పింది మా సిస్టర్. నోస్ పీసెస్ స్కార్ఫ్ తీసుకోవాలని చెప్తే సరే అని అక్కడికి వెళ్దామని అక్కడికైతే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా షాప్ అయితే క్లోజ్ చేస్తున్నారు. అందుకోసం అక్కడ నుంచి అయితే ఇంకా పోలేరమ్మ ఆర్చ్ లోపల నుంచి రాజా స్ట్రీట్లోకి అయితే వచ్చేసి అంజలి షాప్ ఉంది, అంజలి డ్రెస్సెస్ అని. ఇంకా అక్కడైతే మా సిస్టర్ పాపకి కొన్ని ఫ్రాక్స్ అయితే తీసుకోవాలని చెప్పింది మా సిస్టర్. డైలీ వేర్ కావాలి పాపకి అంటే ఇంకా కొన్ని ఫ్రాక్స్ అయితే చూస్తూ ఉన్నాము. పెద్ద పాపకి ఒక 3 ఫ్రాక్స్, చిన్న పాపకి ఒక 3 ఫ్రాక్స్ అయితే తీసుకున్నాం. మొత్తం 6 ఫ్రాక్స్ ఫ్రెండ్స్. 1600కి అయితే ఇచ్చేశారు. 2400 చెప్పారు 6 ఫ్రాక్స్ కలిపి. ఇంకా ఫైనల్గా అయితే 1600కి అయితే ఇచ్చేశారు. ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ డైలీ వేర్కి. ఇంకా జనాలు అయితే చూడండి ఇక్కడ ఫుల్గానే వస్తూ ఉన్నారు. మీలో ఎంతమంది అంజలి డ్రెస్సెస్కి వెళ్ళారో ఫ్రెండ్స్ వెంకటగిరి వాళ్ళు కామెంట్ చేయండి. ఎంతమంది వెంకటగిరి వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే అంజలి డ్రెస్సెస్ నుంచి బయటకైతే వచ్చేసాను. ఇంకా ప్రియాంక బొటిక్ దగ్గరకు అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా పిల్లల కోసం అయితే మహారాజా బేకరీ దగ్గర అయితే ఆగి పిల్లలకి చకోడీలు ఇంకా ఖవ్వా స్వీట్స్ అయితే కొన్ని తీసుకున్నాము. ఇంకా ఏ తీసుకోవాలన్నా టౌన్కి వచ్చినప్పుడే తీసుకొని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇంకా మా విలేజ్లో అయితే ఏమీ దొరకవు కాబట్టి టౌన్కి వచ్చినప్పుడే తీసుకొని వెళ్ళిపోవాలి. సో మాకు కావాల్సినటువన్నీ అయితే తీసుకొని ఇంకా బిల్ అయితే వేసేసారు. అమౌంట్ ఇచ్చేసి అక్కడి నుంచి కూడా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ మేము. చాలా బాగుంటాయి ఈ మహారాజా బేకరీలో స్వీట్స్ కానీ కేక్ కానీ సూపర్గా ఉంటాయి ఫ్రెష్గా. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ బేకరీలోటివి. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, నేనైతే ప్రియాంక బొటిక్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా మా అమ్మ బ్లౌజ్, మా సిస్టర్ బ్లౌజ్, డ్రెస్ మొత్తం అయితే స్టిచ్ చేసేసారు. 2 డేస్కే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మొత్తం అయితే అమౌంట్ కూడా పే చేసేసి ఇంకా అక్కడి నుంచి కూడా బయలుదేరాం ఫ్రెండ్స్ మేము ప్రియాంక బొటిక్ నుంచి. ఇదైతే ఎగ్జాక్ట్గా వైష్ణవి కాలేజ్కి ఆపోజిట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రియాంక బొటిక్.
ఇంకా నెక్స్ట్ అయితే మా సిస్టర్ అయితే గోబీ తినాలని చెప్పింది. ఆ రోడ్కి ముందరే ఉన్న కృష్ణ పానీపూరి బండి దగ్గర అయితే ఆగి ఇంకా పానీపూరి అయితే తినేసాము. మసీద్కి కూడా మా సిస్టర్ పానీపూరి పంపిస్తానని చెప్పింది. సో ఫస్ట్ టైం అనుకుంటా మా సిస్టరే మసీద్కి పానీపూరి పంపించడం ఇఫ్తియారీ టైంలో. ఇంకా మసీద్ కోసం ఒక 100 రూపీస్కి పానీపూరి అయితే కట్టించుకుంది. మా సిస్టర్ అయితే గోబీ తింటా ఉంది ఫ్రెండ్స్. ఇంకా గోబీ తినేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కూడా అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ చూడండి మా తమ్ముడు అయితే సిస్టర్కి ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాడు. మా సిస్టర్ ఫొటోస్ కావాలి, ఫొటోస్ తీయమని చెప్తే పానీపూరి అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఈ కృష్ణ పానీపూరి దగ్గర. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే పానీపూరి కట్టించుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. నెక్స్ట్ అయితే రేపు ఇంకా ఆష్ రెడీ చేస్తాను కదా, ఆ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.